నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురూజీ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్రొఫెషన్ తీసుకుంటే సెట్ అవుతారు అంటారు? వాళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు, వారాలు ఏంటి? వాళ్ళకి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ప్రధానంగా ఈ కర్కాటక రాశిలోకి వచ్చేటటువంటివి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. అవును. అయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఈ 2026 సంవత్సరంలో గ్రహ ప్రభావాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కనుక మిశ్రమమైనటువంటి ఫలితాల కిందే ఉంటుంది. ప్రధానంగా బలమైనటువంటి గ్రహాల కింద మనం చెప్పుకునేటటువంటిది గురుడు కానీ, శని యొక్క సంచారం కానీ, రాహుకేతువుల యొక్క ప్రభావం కానీ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండేటటువంటి అవకాశాల కిందే ఉంది. ఎందు గురించి ఈ మాట అంటున్నానంటే, ప్రధానంగా మెడ నరాలకు సంబంధించి అనారోగ్య సమస్యలతోటి ఈ సంబంధించినటువంటి రాశి వారు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ప్రధానంగా ఉంటుంది. అలాగే నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్య ఒకటి. ఈ 2 రకాలైనటువంటి సమస్యలు మార్చి 18వ తారీఖు దాటిన తర్వాత ఎక్కువగా ఈ పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి అధికంగా కనిపిస్తుంది. ఈ మెడ నరాలకు సంబంధించింది అని ఎందుకంటున్నానంటే, గురుడు యొక్క ప్రభావం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం డిసెంబర్ నెల 16వ తారీఖు దాటిన తర్వాత ఆ ప్రభావం కూడా కొంచెం కర్కాటక రాశి మీద ప్రతికూలంగా ఉండేటటువంటి పరిస్థితుల్లోనే ఉంది. వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందయ్యా అంటే, ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే మనం వెన్నపూస మనస్తత్వం అని సర్వసాధారణంగా మనం అనుకునే మాట. కానీ వీళ్ళది మంచుగడ్డ మనస్తత్వం అని మనం చెప్పుకోవచ్చు. అంటే మంచుగడ్డ మనస్తత్వానికి వెన్నపూస మనస్తత్వానికి తేడా ఏంటి మనం తెలుసుకుంటే కనుక, వెన్నపూస గిన్నె పొయ్యి మీద పెట్టి గిన్నె వేడెక్కిన తర్వాత అది కరగడం ప్రారంభమవుతుంది. కానీ ఐస్ ముక్క చేత్తో పట్టుకుంటేనే కరిగిపోతుంది. అంటే చేతి స్పర్శకు కూడా కరిగిపోయేటటువంటి మనస్తత్వం ప్రధానంగా కర్కాటక రాశి వారు సొంతం అని చెప్పచ్చు. అంటే అంత సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అని. మన ఈశ్వరుడు చూడండి, మంచు కొండ మీద ఉంటాడు. ఆయన పేరు భోలాశంకరుడు అని పేరు. అంటే పొగిడితే చాలు ఏ పనైనా చేసేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి కూడా పొగడ్తలు ఇష్టం. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి అని మాట్లాడినావు అనుకోండి, ఇంకా ఏమీ అంటే సమయం అయిందా, డబ్బు పోతుందా, ఆరోగ్యం పాడవుతుందా ఏమీ చూసుకోరు. నువ్వు తప్పెవడో చేయలేడు అన్న మాట మీ నోట్లోని చెప్పండి, ఎంతసేపు అయినా సరే అలా ఉండిపోతారు. ఆ మనస్తత్వంలో ఉండేటటువంటి దానికి కర్కాటక రాశి వారికి కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రేమ ఎంత ఉంటుందో పగ అలాగే ఉంటుంది. ఇది దేన్ని పట్టుకోరు, పట్టుకున్నారు వదిలిపెట్టరు, ఆ రకమైనటువంటి అభిప్రాయంలో ఉంటారు. ప్రధానంగా ఈ సంవత్సరంలో ఈ 2026 సంవత్సరంలో చూసుకుంటే గురుడు శని యొక్క ప్రభావంతో పాటు బుధుడు యొక్క ప్రభావం కూడా అధికంగా కనిపిస్తుంది ప్రతికూలంగా. అందు గురించి అంటే వ్యాపారపరమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నటువంటి వారు, భాగస్వామ్య వ్యాపారం చేద్దాం అనుకుంటున్నటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎవరు ఏంటి, ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఇవి ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే కనుక ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీరు అడిగినట్లుగా వృత్తిపరంగా చూసుకున్న అంటే ఏ కెరియర్లో బాగుంటుంది అని అడిగారు కదా, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి బీఎస్సీ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ బీఈడి ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అవి లేదు హోమియోపతి వీటికి సంబంధించినటువంటి విధానంలో కానీ, అలాగే వ్యాపార ధోరణికి సంబంధించినటువంటిది జాయింట్ వ్యాపారపరమైనటువంటి విషయంలో కానీ, కొత్త వ్యాపారం ఏదైనా సరే అంటే ఫ్యాన్సీ కానీ లేకపోతే ఫుడ్ బిజినెస్ కానీ వీటికి సంబంధించినటువంటివి ప్రస్తుతం బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాల్లో ఉంటాయి. ఓకే గురుగారు. అందు గురించని వాటి మీద పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. మే 16వ తారీఖు దాటిన తర్వాత స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నా, షేర్స్ పరంగా చూసుకున్నా, అంటే ఈ షేర్స్ పరమైనటువంటి ఎస్ఐపీలు లాంటివి కానీ
లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి షేర్ మార్కెట్కి అనుభవం కలిగినటువంటి వ్యక్తులను సంప్రదించి కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చేసినట్లయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి డిసెంబర్ 17వ తారీఖు లోపల ఉంటుంది. అంటే మీకు చెప్పినటువంటి సమయం మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి. ఆ సమయాల్లో కనుక మీరు కనుక ఏ పని చేసినా సరే అనుకూలించేటటువంటి అవకాశం సాధ్యమైనంత వరకు ఉంది. విద్యార్థుల విషయంలో బద్ధకం పెరిగిపోతుంది. చదువు మీద ఆసక్తి ఉండదు. ఏ పని చేద్దాం అనుకుంటున్నా సరే వాయిదా వేసేటటువంటి మనస్తత్వంలోకి వెళ్ళిపోతారు. ఓకే, తర్వాత చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, రేపు పొద్దున్న చేద్దాం, ఈ రకమైనటువంటి అభిప్రాయంలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. డబ్బు మీద ఎంతైతే ప్రేమ ఉందో మనుషుల విషయం నిమిత్తంగాను ఖర్చు పెట్టేటటువంటి విషయం నిమిత్తంగాను అంత ప్రేమ చూపించలేనటువంటి పరిస్థితి. చేతిలో రూపాయి ఉంటుంది, ఖర్చు చూస్తే 10 రూపాయలు కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఖర్చు పెడతారు? ఆ రకమైనటువంటి ఒడిదుడుకులు కలిగేటటువంటి పరిస్థితి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారు. సో అన్నీ కూడా సక్రమంగా జరగాలి, వాళ్ళు అనుకున్నట్టు జరగాలి అంటే 2026లో వీళ్ళు పాటించే పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం ఈ రకమైనటువంటి విధానంలో ఇబ్బందుల నుంచి ముందు బయటకు రావాలి అంటే కనుక శివారాధన వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈశ్వరుణ్ణి ఎంత అయితే ఆరాధన చేస్తే అంతా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే లలితా సహస్రం వినడం కానీ చదవడం వలన కానీ మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అనేటటువంటి స్తోత్రం ఉంటుంది. సప్తశ్లోకి దుర్గా సప్తశ్లోకి అనేటటువంటిది ఉంటుంది. ఆ శ్లోకాలను పారాయణ చేసిన చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి వస్తుంది అని చెప్పచ్చు. ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయానికి చెప్పుకోవచ్చు. నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా కొంచెం అధికంగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక ఈ పరిష్కారాలు చేసుకున్నట్లయితే కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పచ్చమ్మా. తప్పకుండా గురుగారు. కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషంతో. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారి ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.